మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. దయచేసి ప్రతి ఒక్కరు వినే ప్రయత్నం చేయిరి. తప్పు ఎక్కడ చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టురి. నాగలి దున్నలే, అరక గట్టలే, నాగలి దున్నలే, ఇత్తనాలు జల్లలే, నీళ్ళు పెట్టలే, కావలు వండలే, అయినా కానీ పంట పడినదంట. ఎట్ట వంతది? పడినదంట. పడిన పంటను ఏం చేసిండు? ఆ పడిన పంటని అమ్మేసిండంట. అమ్మిన పంటకు 2,10,00,000 రూపాయలు కూడా వచ్చినాయంట. అరే దిమాగ్ పనిచేస్తున్నారు అబ్బాయి నీకు అని అనుకుంటారు చాలామంది ఉంటారు. నాగలు దున్నపాయ, పంట వండపాయ, అరకగట్టపాయ, నీళ్ళు పెట్టపాయ, మరి పంట ఎటుకెళ్ళి పండిదంటే ఓ ప్రజలారా ఇంతకంటే షాకింగ్ న్యూస్ ఏంది అనుకుంటారు. ఈ పంట వంతందుకు కనీసం భూమి కావాలి కదా, భూమి కూడా లేదంట. భూమి కూడా లేకున్నా కానీ పంట పండించిరంటే ఎంత మోతవారి నా కొడుకులు కావచ్చు గీలు చెప్పురిగా. గుంట భూమి కూడా లేదు కానీ పంట మాత్రం పండించిరంట. పంట పండించి 2,10,00,000 రూపాయలు క్యాచ్ చేసుకోరు. గిసవంటి లుచ్చలు తయారైనాక రైతు రాజు ఏడికెళ్ళి అవుతుండొచ్చు ప్రజలారా. రైతు రాజు ఏడికెళ్ళి అవుతాడు చెప్పురి. రైతు 6 కాలం పాటు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని బాయికాడికి పోయి పురుగనక, భూషనక, పామనక, ఏదనక కాపలు కాసి పంట పండించుకొని కళ్ళంలో తీసుకొచ్చి ఒడ్లు పోసినాక కాంటకేస్తే పైసలు జీవన పడ్డదాకా నమ్మకం తక్కువ. కానీ ఈ లుచ్చలకు కనీసం భూమి లేకున్నా కూడా పంట పండిందంటే ఎట్ట పంట పండో చీలది చెప్తా ఇనురి. ధాన్యం లేకున్నా అమ్మినట్టు చూపించిరంట. వడ్ల గింజ లేదు అయినా కానీ ధాన్యాన్ని అమ్మినట్టు చూపించిరంట. 2,10,00,000 రూపాయలు కొట్టేసిరట. సూత్రధారి శ్రీనివాస్తో సహా 13 మంది అరెస్టు. 9,50,000 రూపాయలతో పాటు ఒక కారును కూడా స్వాధీనం చేసుకురంట. 9,50,000 రూపాయలు ఒక కారును కూడా స్వాధీనం చేసుకురు. మరి 2,10,00,000 రూపాయలకి వెళ్ళి ఏమేం చేసిండు ఎరికేనా ఈ మోతవారి? ఎకరం భూమి కొన్నాడు, ఓ కారు కొన్నాడు. కష్టపడి సంపాదించారు కదా సొమ్ము. ఏడ జరిగింది ఈ దొంగ ముచ్చట అంటే వరంగల్ దగ్గర జరిగింది ముచ్చట. నకిలీ రైతులుగా సృష్టించారు. వారి పేరిట 312 ఎకరాల భూమి ఉందని, అందులో 9,100 క్వింటాల ధాన్యం పండిందని రికార్డులో చూపించారట. రికార్డులో చూపించిందే 312 ఎకరాల భూమి ఉందని, 9,100 క్వింటాల ధాన్యం పండిందని రికార్డులో చూపించారు. కానీ ఇత్తు కూడా పండలే, ఒక్క గింజ కూడా పండలే. కానీ రికార్డులో మాత్రం పన్నెండు చూపించారు. గిసవంటి లుచ్చలు తయారయ్యారు. ఏఈఓ సుప్రియ సహకారంతో టోకెన్ బుక్ చేసుకొని ఏఓ లాగిన్ ఐడిలో చరణ్ సింగ్, లలిత తప్పుడు సమాచారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 15 మంది నకిలీ రైతుల ఖాతాల్లోకి ఏకంగా 2,10,00,000 రూపాయలు జమైనాయంట. నకిలీ ఎంట్రీలను చేసినందుకు చరణ్ సింగ్, లలిత క్వింటాల్ కంట 120 రూపాయల చొప్పున 10,92,000 రూపాయలు తీసుకుందంట. సూత్రధారి బెజ్జంకి శ్రీనివాసు తన కుటుంబ సభ్యులైన నకిలీ ఖాతాల నుంచి 1,32,00,000 రూపాయలు డ్రా చేసుకొని పంగిడిపల్లి దగ్గర 1 ఎకరం భూమి కొన్నాడంట. 1,32,00,000 రూపాయలు డ్రా చేసుకొని పంగిడిపల్లి దగ్గర 1 ఎకరం భూమి కొన్నాడంట. పంటలు బాగా పండాలి. ఈయనకి పంటలు పండినందుకు వచ్చిన పైసలు 8 లక్షల రూపాయలతోటి హైదరాబాద్లో 1 కారు కొన్నాడు. మిగతా 1,06,00,000 రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేసి ఓ మిల్లులో భద్రపరిచాడు. వివరణ చేపట్టిన పోలీసులు ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్, ఆయన భార్య శోభారాణి, కొడుకులు, బిడ్డలు, కోడళ్ళని అందరి కొరవై లోపలేసిరట. నిందితుల బ్యాంకుల ఖాతాల్లో 54 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడంతో పాటు 53,84,000 రూపాయలని విలువైన భూముల పత్రాలు, ఓ కారు, ప్రధాన నిందితుడి నుంచి ఇదంతా 9,50,000 రూపాయలు కూడా సీజ్ చేసిరు. భూమి కొనే కదా ఎకరం భూమి, ఆ భూమి పత్రాలు, కార్లు, పైసలు అన్నీ సీజ్ చేసిరంట. సీజ్ చేసినందుకు ఈ పోలీసు వాళ్ళందరినీ అభినందించారట. కానీ ఇక పోలీసు వాళ్ళు అభినందించుకుంటూ వాళ్ళు అభినందిస్తాం. కానీ ఇంతకు మరి ఈయనకి ఏడ భూమి లేకపాయ. ఏడ భూమి లేనివానికి మరి పంటలు ఎట్ట వండొచ్చు అంటే లంగా దొంగ బట్టవా ఈ కొంతమంది ఉంటారు కదా ఆఫీసులలో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సహకారంతో ఈడు పంట వండినట్టు చూపించి 312 ఎకరాలలో నేను పంట వండించినా ఏం పీగుడు వీగినా నా అంత పీగుడు ఓడి వీగలేదు, నా పంటకు డబ్బులు కావాలంటే
2,10,00,000 డ్రా చేసి ఎకరం భూమి కొంటావు, కారు కొంటావు, బంగారం కొంటావు, అన్ని కొంటావు. యాడికెళ్ళి కొంటావురా నువ్వు? ఈయన అరెస్ట్ చేసి ఈయనతో పాటు ఇంకా 13 మందిని కూడా లోపల వేసిరంట. గిట్ట తలగబడ్డాక ప్రజలారా, పంటలు పండించిన రైతు 6 కాలం పాటు వ్యవసాయం చేసి ఇంటికి తీసుకొస్తే ధాన్యం తీసుకొచ్చినాక కళ్ళంలోకి వెళ్ళి ధాన్యం తీసుకొచ్చి మిల్లికేసినాక పైసలు చేతులు పడ్డదాకా నమ్మకం లేదు. కానీ ఈయనకి భూమి కూడా లేకపోయా, గంటెడు భూమి లేకపోయా, ఏడ అరక గట్టపాయ, పొలం దున్నపాయ, ఈయనకి మాత్రం ఇత్తనాలు పడినాయి అని అమ్మినట్టు చూపిస్తే యాడికెళ్ళి అమ్మిడు పాడైపోయిన అంత కాగితాల మీదగానే నడిచిందట ముచ్చట. అంత కాగితాల మీదగానే 312 ఎకరాల భూమి రికార్డులు ఉన్నట్టు చూపించారు, ధాన్యం అమ్మినట్టు చూపించారు, పైసలు మాత్రం అకౌంట్లో పడ్డాయి. కార్లు కొనుక్కుంటాడు, భూములు కొనుక్కుంటాడు. మరి పేద రైతులకు ఎందుకో గిసోటి ముచ్చలు రావు, గిసోటి ఎందుకో రావు పేద రైతులకు. మళ్ళీ పైగా రైతే రాదంటాడు. యాడికెళ్ళి రైతు రాదవుతాడు? ఇసోటి బయటమైన కుట్లకు అక్కడ ఉన్న లోకల్ లీడర్లో లేకపోతే అధికారులు ఇలా చేయి ఉన్నట్టుగా లెక్క. ఇంకో గిట్ట తలగబడ్డాక ఇక పేదోడిని ఉండకు ఏమవుతారు చెప్పురు. ఇక పేదోడుగానే ఉంటాడు, గిసోడి లంగా దుక్కు లుచ్చ వీళ్ళేమో పైకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక్క కాడ భూమి లేదా, ఏమి లేదా, ఎక్కలేదా, వీడి గిన్ని 10,000 రూపాయలు అంటే ధాన్యం లేకుండా అమ్మినట్టు చూపించి 2,10,00,000 రూపాయలు కొట్టేస్తే మరి ఎక్కడ పోతుంది గిసోంటి పని? గిసోంటి చేస్తోళ్ళని ఏం చేస్తే బాగుంటుందో చెప్పురి. ఇసోంటి వాళ్ళకు లైఫ్ లాంగ్ లోపలే తోలాలి, మళ్ళీ బయటికి కూడా వెళ్ళనియొద్దు. అవునా కాదా ప్రజలారా? నేను ఎక్కడ నోరు జారితే జారొచ్చు అక్కడక్కడ. మరి ఇసోంటి బయటపై బాడకాల గురించి చెప్తాప్పుడు అక్కడక్కడ పానం విసికినప్పుడు నోరు జారత కానీ ఇంకో గిసోంటి ముచ్చట వచ్చింది ఇవాళ.